చెప్పండి అమ్మా, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? ఒక 5 years బ్యాక్ అయితే అన్ని కొనుక్కోవడానికి మధ్యతరగతి కుటుంబం బాగా కొనుక్కోవడానికి వీలుగా ఉన్నింది. ఇప్పుడు 5 years నుంచి అంటే అసలు మధ్యతరగతి వాళ్ళు కదా ఉన్నోళ్ళు కూడా కొనుక్కోవడానికి చాలా కష్టపడుతున్నారు. అన్నీ ఏది చూసినా, పాలు చూసినా, పప్పులు, పెరుగులు ఏది చూసినా కొనుక్కోవడానికి లేకుండా పోతుంది. అన్నీ బాగా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. దానివల్ల ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ తగ్గాలంటే మన బాబు అన్న రావాలా. ఈసారి నెల్లూరులో ఎవరి జెండా ఎగరబోతుంది? తెలుగుదేశం జెండానే ఎగరబోతుంది పక్కా. చెప్పండి అమ్మా, యువతకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా? గత 4 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉద్యోగాలు ఏమీ లేవండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఐటీ రంగం తప్ప ఎటువంటి మార్పులు లేవు. చాలా మంది బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేవు, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ సిలిండర్లు, కరెంటు బిల్లులు, ఆఖరికి ఇంటి పన్ను అయితే విపరీతంగా పెరిగిపోయింది. అవి ఉన్నోళ్ళు కట్టుకోలేకపోతున్నారు. అసలు లేనోళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా లేనోళ్ళు అయితే అసలు కట్టుకోలేరు. వాళ్ళకి వచ్చే డబ్బులు కానీ ఏదైనా వాళ్ళకి జరుగుబాటుకే రోజు తినేదానికే సరిపోతుంది తప్ప అవన్నీ కట్టడానికి ఎలా సరిపోతాయి? కరెంటు బిల్లు అయితే 3 పెరిగిపోయింది. దానివల్ల అందరూ బాధపడుతున్నారు. ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు వస్తారో అది కోరుకుంటున్నారు. ప్రస్తుతం డెవలప్మెంట్ లేదండి. అసలు డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. నెల్లూరులో ఎవరి జెండా ఎగరబోతుంది? పసుపు జెండానే ఎగరబోతుంది. నెల్లూరులోనే కాదు, మన రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీయే గెలుస్తుంది సార్. నారాయణ గారి పేరు చెప్పగానే మీ మనసు నుంచి వచ్చే మాట ఏంటండి? అభివృద్ధి అండి. నారాయణ సార్ గురిస్తే నెల్లూరు సిటీ మొత్తం డెవలప్ అవుద్ది. ఇంత ముందు కంటే ఇంకా ఎక్కువ డెవలప్ అవుద్ది. ఎందుకంటే ఆయన అభివృద్ధి ప్రదాత. ఆయన నారాయణ సార్, ఆయన రావడం అందరికి ఇష్టమే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నారాయణ సార్ నెల్లూరు డెవలప్ చేస్తారు. ఆయనే వస్తాడమ్మా, మీరు అసలు మా ఇంటికి కూడా రావలేదు, మీరు వేసేది ఓటు అతనికే, గెలిచేది అతనే అని చెప్తున్నారు.